శ్రీమాత్రే నమః. ఈరోజు 116, 117, 118 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 116వ శ్లోకం. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన గణరూపిణి మాధ్వీపానాల సామత్త మాతృక వర్ణరూపిణి. పరాశక్తి అంటే అన్ని శక్తుల కంటే ఉన్నతమైనటువంటి శక్తి రూపం అని, పరానిష్ట సర్వాంతర్యామి అని, ప్రజ్ఞాన ఘనరూపిణి మహోన్నతమైనటువంటి నిత్య జ్ఞాన స్వరూపమైనది. మాధ్వీపానాల సామత్త అంటే మధుపానము చేత పరవశత్వంలో ఉన్నది. మధుపానము అంటే ద్రాక్షరసము. మధుపానం సేవించినప్పటికీ నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటుందట అమ్మవారు. మాతృకా వర్ణరూపిణి అంటే వర్ణమాలలోని అకారం నుండి క్షకారం వరకు ఉన్న అక్షర సముదాయం కలిగి ఉంటుంది. 117వ శ్లోకం. మహాకైలాస నిలయ మృణాల మృదుదూర్లత మహనీయాదయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాస నిలయ అంటే మహోన్నతమైనటువంటి కైలాసమే నిలయముగా ఉన్నది. మృణాల మృదుదోర్లత తామర తూడు వంటి మృదువైన భుజములు కలిగినది. మహనీయ గొప్పగా ఆరాధింపతగినది. దయామూర్తి మూర్తి భవించినటువంటి దయా లక్షణములను కలిగి ఉన్నది. మహాసామ్రాజ్యశాలిని పరబ్రహ్మకు చెందినటువంటి ఈ విశ్వ సామ్రాజ్యమునకు అధినాయకురాలు అని అర్థం. తర్వాత 118వ శ్లోకం చెప్పుకుందాం. ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక. ఆత్మవిద్య ఆత్మజ్ఞాన స్వరూపం కలిగినది. మహావిద్య గొప్పదైనటువంటి విద్యా సంభూతురాలు. శ్రీ విద్య మోక్ష ఫలమునిచ్చు ఆత్మవిద్యా స్వరూపిణి. కామసేవిత కామదేవునిచే సేవింపబడుతున్నది. శ్రీ షోడశాక్షరీ విద్య సకల మంగళప్రదమైనటువంటి 16 అక్షరాల మంత్రమునకు సంబంధించినటువంటి విద్యాస్వరూపిణి. త్రికూట 3 కూటములు ఉన్న మంత్రస్వరూపిణి. కామకోటిక కాముడు అంటే శివుడు, అటువంటి శివుడే ప్రపంచముగా కలిగినది. తర్వాత 3 శ్లోకాలు తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.